గురూజీ బ్రహ్మోపదేశం గురించి తెలియజేస్తున్నారు. ఇక్కడ ఎందుకంటే నేను చూడండి, మన సంస్కృతి సంప్రదాయము, మన ధర్మశాస్త్రము ఒక బ్రాహ్మణులకు అంటే వేద పండితులకు, వేద జ్ఞానం ఉన్న వారికి బ్రహ్మోపదేశం చేయాలి అని ఎప్పుడైతే ఆ వాక్యం వచ్చిందో, ఇక్కడ వృక్షానికి కూడా బ్రహ్మోపదేశం ఉంది అంటే ఒక వేద పండితులకున్న ఒక జ్ఞానముకు వృక్షానికి ఉంటుంది అని అర్థం కదా. రెండిట్లకి కూడా అంటే ఇవి రెండు, ఈ ఒక మనిషికి అంటే ఈ ఒక బ్రాహ్మణులకు ఒక వృక్షానికి రెండు ఉపదేశం ఉంది అంటే చూడండి, ఒక మనిషికి ఉన్న విలువ ఒక వృక్షానికి ఉంది అని అర్థం. చూసారా, శాస్త్రంలో ఎంత గొప్పగా చెప్పిందో అంటే వృక్ష సంపత్తు కూడా ఒక మనిషిలాగా చూడాలి, అది కూడా లక్ష్మి, అది కూడా ఒక వేద పండితుడిలాగా మనం చూడాలి అని చెప్తూ ఉంది. నిజం, ఎంత గొప్ప, దీని అర్థం చాలా ఉంది. అలాగే 7 సంవత్సరాలు లోపున్నా లేదు 9 సంవత్సరాలు లేదు 12 సంవత్సరాల లోపు ఇంత కాలము ఉంటుంది, నిర్దిష్ట కాలం. ఆ కాలం లోపే వాళ్ళకి బ్రహ్మోపదేశం చేయకపోతే రాక్షస గుణాలు వాళ్ళు ఆవరిస్తాయి. అప్పుడు వాళ్ళ రాక్షస గుణాలతో బ్రాహ్మణత్వాన్ని కోల్పోతుంది అనేది మన శాస్త్ర సంప్రదాయం. కానీ మనకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ మనం ఏం ఆలోచిస్తాం చెప్పండి, గురుగారు మా కొడుకు చిన్న వయసు అండి, 7 సంవత్సరాలు, ఇప్పుడు బ్రహ్మోపదేశం చేస్తామనుకోండి, సరిగ్గా గాయత్రి జపం చేయడు, సంధ్యావందనం చేయడు, చాలా కష్టమైపోతుంది గురుగారు. పొద్దున్నే స్కూల్కి వెళ్తాడు గురుగారు, అతను ఉండేది 10 కేజీలు, 25 కేజీలు బ్యాగ్ మోసుకొని వెళ్తాడు గురుగారు, 15 కేజీలు బరువు బ్యాగు తీసుకెళ్తాడు. పాపం వచ్చే లోపు చూస్తాయి పని, ఉదయం వెళ్ళి వస్తాడు, ఇక గాయత్రి జపము అది ఇది చెప్పడానికి ఎట్లా. నిజమే, దీనికే కాలాయ తస్మై నమః అన్నారు. అంటే ఆ కాలానికి తగినట్టుగా మనము అనుసరించుకుంటూ వెళ్ళడానికే కాలాయ తస్మై నమః, కాలాయ తస్మై నమః నశం. అంటే ఇక్కడ చెయ్యండి చెయ్యొద్దు రెండు మీకు కన్ఫ్యూజన్ అవుతుంది కదా. ఏంటి గురుగారు, అడ్డుగోడు పైన దీపం పెట్టేలా మీ ఇష్టము అనేసారు అని కదా. ఇప్పుడు ఎలా ఉందంటే అడ్డగోడ, ఒక అడ్డగోడ, దానిపైన దీపం పెడితే అది ఇక్కడ రాదు ఇక్కడ రాదు, మధ్యలోనే ఉంటుంది. ఎవరిది ఇది అంటే అడ్డగోడది అది. అలా అయిపోయింది నా ఆన్సర్ అనుకోకండి. మీ అనుసారం అంటే నేను చెప్పేవి కొన్ని ఏమంటుందో కొందరికి చాలా ఇష్టమవుతుంది, కొందరికి చాలా నచ్చవు కదా. అందుకే నేను ఇలా చెప్తాను, మీరు ఎలా కావాలో అలా తీసుకోండి అంతే. మనం ఎవరిని బాధింప పెట్టేదొద్దు, వాళ్ళ కష్టాలు అర్థం చేసుకోవాలి, వాళ్ళ ఒక పరిస్థితులు అర్థం చేసుకోవాలి, అన్నీ అర్థం చేసుకోవాలి కదా. అందుకే మీరు చెప్పే కర్తవ్యం నాది, వింటున్నారు, అనుకూలమైతే పాటించండి, లేదో వేరే వాళ్ళని పాటించే వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టకండి, నేను అంతే తెలియజేస్తాను, వేరే ఇంకేం లేదు. అంటే ఇక్కడ ఈ ఒక గోవు కావచ్చు, కామధేను, కల్పవృక్షం. చూడండి, ఒక మన పెద్ద ఒక క్వశ్చన్ వచ్చింది. ఇలాగే ఒక మంచి గొప్పవారి ఇంటికి వెళ్ళాను. మన భారతదేశానికే, ప్రపంచానికే వరల్డ్ బ్యాంక్ ఒక దేవాలయం ఉంది. ఏది చెప్పండి, వరల్డ్ బ్యాంక్ దేవాలయము. అక్కడ లడ్డూ ప్రసాదం మహానైవేద్యం ఉంది కదా. అలాంటి ఒక ప్రధాన అర్చకుల వారి ఇంటికి వెళ్ళాం. అలాగే వచ్చింది అన్నమాట, ఏదో ఒక సబ్జెక్ట్ వచ్చింది. తర్వాత అదైన తర్వాత ఒకరు నన్ను ప్రశ్న వేశారు, గురుగారు అన్నిటికన్నా శ్రేష్టమైనది నూనెది కొంచెం మాకు చెప్పండి గురుగారు. ఎందుకంటే మీరు చెప్పింది కరెక్టే, నేను బ్రాహ్మణుడు, నేను సంకల్పం చేస్తాను, నేను నిత్యం పూజ చేశాను, ఎన్నో వందల ప్రతిష్టాపనలు చేశాను ఇప్పటిదాకా జీవితంలో, ఇంత అద్భుతం చేశాను, కానీ మీలో ఉన్న జ్ఞానం మేము పొందలేదు. కానీ ఈ నూనె విచారంలో మాత్రం నాకు చాలా డౌట్ ఉంది గురుగారు, ఏం చేయాలో అర్థం లేదు, నాకు ఈ నువ్వుల నూనె వాడాలా వద్దా, వద్దు గురుగారు, వద్దు అని చెప్పేస్తా డైరెక్ట్గా. దానికన్నా శ్రేష్టమైంది ఏది గురుగారు, మాకు ఒక ఎగ్జాంపుల్స్ కొన్ని కావాలి గురుగారు, చూపించాలి మనము అన్నారు. నేను చెప్పాను, చాలా పవిత్రమైనది నెయ్యి, కానీ అందరికీ నెయ్యి దొరకదు కదా. అంటే ఏదైతే ద్రవ రూపం నుంచి ఘన రూపం మారుతుందో అది చాలా పవిత్రమైనది అని తెలియచేశారు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నెయ్యి ఏమవుతుంది చెప్పండి, అలాగే పెట్టేస్తే ఏమైపోతుంది, ఏమవుతుంది, గట్టిగా గడ్డ కట్టేస్తుంది, వేడి ఉంటే కరిగిపోతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే కొబ్బరి నూనె కూడా. అందుకే ఇది కామధేను నెయ్యి, కల్పవృక్షం. కొబ్బరి నూనెని అలాగే ఉంచేయండి, గట్టి అయిపోతుంది, కొంచెం వేడి చేస్తే కరిగిపోతుంది. అంటే ఈ గడ్డ కట్టిన నెయ్యి, ఈ కొబ్బరి నూనె ఎలా కరిగిపోతుందో